నటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు రావడం కలకలం రేపింది. చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మీకు నరకం అంటే ఏంటో చూపిస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది. చంద్రశేఖర్ రెడ్డి విజయశాంతి సోషల్ మీడియా అకౌంట్ ను మెయింటైన్ చేసేవాడని సమాచారం. సోషల్ మీడియాలో విజయశాంతిని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తానని నమ్మించాడు. దీంతో చంద్రశేఖర్ రెడ్డిని నమ్మి పెద్ద మొత్తంలో విజయశాంతి దంపతులు డబ్బులు కూడా ఇచ్చారని తెలుస్తోంది. సోషల్ మీడియా అకౌంట్ ను మెయింటైన్ చేయకుండా వదిలేయడంతో పాటు ఇదేమిటని ప్రశ్నించిన విజయశాంతికి నరకం అంటే ఏంటో చూపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని సమాచారం. పైగా విజయశాంతిని బెదిరిస్తూ చంద్రశేఖర్ రెడ్డి SMS మెయిల్స్ ను పంపించాడని తెలుస్తోంది. దీంతో విజయశాంతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ అనుష. సినీ నటి విజయశాంతి, అదేవిధంగా ప్రస్తుతంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేడీ సూపర్ స్టార్ గా చెప్పుకున్నటువంటి విజయశాంతి దంపతులకు బెదిరింపులు రావడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి విజయశాంతికి ఇట్లాంటి బెదిరింపులు రావడం ఏంటనే దానిపైన కొంత ఆసక్తికరంగా చర్చ జరుగుతూ ఉంది, సంచలనంగా మారింది. అయితే గతంలో విజయశాంతి దగ్గర అంటే విజయశాంతికి సంబంధించి సోషల్ మీడియా అకౌంట్లన్నీ కూడా ఒక వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మొత్తం మేనేజ్ చేసేవాడు. సో విజయశాంతికి సంబంధించి రాజకీయంగా కావచ్చు ఇతరత్ర ఉన్నత స్థానాలు అంటే మార్కెట్ ప్రచారంలో భాగంగా సోషల్ మీడియా ద్వారా పొలిటికల్ గా కొంత మంచి గ్రాఫ్ పెంచే ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ విజయశాంతి దంపతుల దగ్గరకు వచ్చి తాను మొత్తంగా కూడా సోషల్ మీడియా అకౌంట్ లో చేసి ప్రచారంగా బాగా యూజ్ చేస్తాను, ప్రచారంగా మీకు మంచి పొలిటికల్ గా యూజ్ అవుతుందని చెప్పేసి కొన్ని మాయమాటలు చెప్పారు. దీంతో విజయశాంతి దంపతులు కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి అతను సోషల్ మీడియా అకౌంట్లు మేనేజ్ చేస్తారని చెప్పి నమ్మవలసినందుకు అతనికి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఆ తర్వాత ఇక క్రమంగా ఆ విజయశాంతికి సంబంధించి మొత్తంగా ఆమె కంట్రోల్ లేకుండా దూరం అయ్యారు. ఒకనొక సందర్భం డబ్బులు ఇచ్చాం కాబట్టి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండి కొద్దిగా యాక్టివిటీ పెరిగింది. ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా విధిగా బయట తిరగడం, అదేవిధంగా పొలిటికల్ రాజకీయ కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ పెరగడంతో ఈ సోషల్ మీడియా ద్వారా తన ప్రచారం కావచ్చు, తాను పాల్గొన్న కార్యక్రమాలను బయటకు తెలియజేసే క్రమంలో భాగంగా విజయశాంతి దంపతులు చంద్రశేఖర్ రెడ్డిని సంప్రదించారు. వెంటనే సోషల్ మీడియా ద్వారా మనం ప్రచారం మొదలు పెట్టాల్సింది, ఇంకా అందుబాటులోకి రాలేదని చెప్పేసి అనేసరికి కొంత చంద్రశేఖర్ రెడ్డి దాన్ని గిల్టీగా తీసుకొని కొంత బెదిరింపులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఏకంగా విజయశాంతికి అదేవిధంగా విజయశాంతి దంపతులు ఇద్దరికి కూడా బెదిరింపుల ద్వారా మిమ్మల్ని మీకు నరకం అంటే ఏదో చూపిస్తారని చెప్పేసి కొంత మెయిల్ ద్వారా సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ ద్వారా కావచ్చు మెయిల్ ద్వారా కొంత బెదిరింపులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. సో ఈ మొత్తం ఉదంతానికి సంబంధించి విజయశాంతి దంపతులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. తన దగ్గర పనిచేసినటువంటి తన రాజకీయంగా సోషల్ మీడియా అకౌంట్లు సంబంధించి మెయింటైన్ చేసే వ్యక్తే తన దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని తన పని తను సక్రమంగా నిర్వహించకుండా ఎదురుదాడికి దిగి అదేవిధంగా తను అంతా చూస్తానని చెప్పి నరకం అంటే చూపిస్తానని చెప్పి బెదిరింపులకు పాల్పడంపై విజయశాంతి కొంత ఆందోళన చేసి వెంటనే బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. బంజారాహిల్స్ పోలీసుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి అసలు చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి విజయశాంతి అందించిన ఫిర్యాదుపై చంద్రశేఖర్ రెడ్డిపై విచారణ కొనసాగిస్తున్నారు. వీలైన త్వరలో చంద్రశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అతనిపై పూర్తిగా విజయశాంతి చేసినటువంటి ఆరోపణల పైన అదేవిధంగా ఏదైతే ఫిర్యాదు చేసిందో దానిపైన పూర్తిస్థాయిలో విచారణ చేసే అవకాశం కనబడతా ఉంది. అయితే ఒక లేడీ డాన్ గా సూపర్ స్టార్ గా ఉన్నటువంటి విజయశాంతికి ఇలాంటి బెదిరింపులు రావడం మాత్రం కొంత సంచలనంగా మారింది. ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఆ విజయశాంతి సోషల్ మీడియా అకౌంట్లు మెయింటైన్ చేసే వ్యక్తి అయినప్పటికీ అధికార పార్టీకి అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి విజయశాంతిని బెదిరించడం వెనుక ఇంకెవరైనా ఉన్నారా, లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి తన డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు ఇలా బెదిరింపులకు పాల్పడ్డా అనేది మాత్రం పోలీసు విచారణలో తేలనుంది. అయితే రాధాకృష్ణ, అసలు ఈ చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు అంటే విజయశాంతి వాళ్ళకు అసలు ఎలా పరిచయం? గత విజయశాంతి పొలిటికల్ గా ఎప్పుడైతే యాక్టివ్ అయిందో పొలిటికల్ గా యాక్టివ్ అయితేనే సినీ రంగానికి సంబంధించిన సూపర్ స్టార్ గా అవుతూ వస్తుంది. ఈ క్రమంలో చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి విజయశాంతి దంపతులను ఆశ్రయించారు. నేను సోషల్ మీడియాకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియా జమానా నడుస్తా ఉంది. సోషల్ మీడియాలో విరివిగా అంటే మన ప్రచారాన్ని ఎటే టైంలో పెద్ద ఎత్తున మనకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా మనకు సంబంధించిన విషయాలను చెప్పడం, మనకు పొలిటికల్ గా రాజకీయంగా మనకు అవసరమైన అంశాలపైన స్పందించడము, ఎందుకంటే ప్రత్యర్థులతో పాటుగా తనకు సంబంధించిన వివరాలను వ్యూను తాజా రాజకీయాలకు సంబంధించినటువంటి వివరణ ఇచ్చుకునేందుకు ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్ లో రాజకీయ నాయకులు కావచ్చు ఇతర సెలబ్రిటీలు అందరూ వాడుకుంటున్నారు. సో ఇప్పుడు
సాధారణంగా ప్రతి సెలబ్రిటీ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీ కావచ్చు, సోషల్ మీడియా అకౌంట్లు మెయింటైన్ చేసుకుంటూ సపరేట్ గా ఒక వ్యవస్థనే క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో విజయశాంతి కూడా విజయశాంతి దగ్గరికి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఆశ్రయించాడు. తాను కూడా మొత్తంగా సోషల్ మీడియా జమ నడుస్తుంది కాబట్టి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా మిమ్మల్ని విరివిగా ప్రచారం కల్పిస్తాను, తక్కువ సమయంలో ఎక్కువగా మనకు సంబంధించిన ఎన్నికల ప్రచారం కావచ్చు, అదేవిధంగా రాజకీయ అంశాలపై మనం సంబంధించిన ఎప్పుడు సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటూ ప్రజలకు చేరువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సోషల్ మీడియా అకౌంట్ లో నేను మెయింటైన్ చేస్తాను. సో దీనికి ఇంత ఖర్చు అవుతుంది, ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఇస్తే మన దాన్ని పూర్తి స్థాయిలో మీకు ఎప్పుడు కూడా ప్రజల్లో ఒక పేరు ఉంటుందని చెప్పేసి మాయమాటలు చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి విజయశాంతి దంపతులు కూడా ప్రస్తుతం సోషల్ మీడియా జమానా నడుస్తుంది కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి మాటలు నమ్మి తమకు ఎవరు లేరు ప్రస్తుతానికి సోషల్ మీడియా అకౌంట్ చూసేవారు కాబట్టి తమకు ప్రచారానికి కలిసి వస్తుంది. సో ఎట్లాగో ఎమ్మెల్సీ అవుతున్నాం, భవిష్యత్తు రాజకీయాలకు సంబంధించి ఉన్నత స్థానాల్లో వచ్చే అవకాశం ఉంది, ఇంకా భవిష్యత్తు మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సోషల్ మీడియా అకౌంట్లన్నీ తన రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడతాయనే ఒక ఆలోచనతో ఈ విజయశాంతి దంపతులు కూడా చంద్రశేఖర్ రెడ్డి సంబంధించి సోషల్ మీడియా అకౌంట్ లో అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది. తద్వారా కేవలం ఆ అమౌంట్ పెద్ద ఎత్తున నగదు చెల్లించి సోషల్ మీడియా అకౌంట్ లో చూసుకోమని చెప్పిన తర్వాత ఆ క్షణం నుంచి చంద్రశేఖర్ రెడ్డి కనబడడం మానేశాడు. సో అందుబాటులోకి రావడం లేదు, పలుమార్లు సంప్రదించే ప్రయత్నం చేసిన రేపు మాపు వస్తానని చెప్పేసి చెప్పడం తప్ప విజయశాంతి దంపతులకు అందుబాటులో. దీంతో ఒక సీరియస్ గా విజయశాంతి ఘాటుగా తమ డబ్బులు ఇవ్వాలి లేదంటే వదిలేసే పని చేస్తారా, లేకపోతే డబ్బులు ఇవ్వాల్సిన ఉంటుందని చెప్పేసి విజయశాంతికి సంబంధించి ఆఫీసు సంప్రదించినట్టు చేస్తాం. దీంతో చంద్రశేఖర్ రెడ్డి ఎదురుదాడిగా బెదిరింపులకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారం మాత్రం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా విజయశాంతి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపడుతున్నారు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.